రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. పాలన చేతగాని సర్కార్ పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీ రాజకీయ వికృత క్రీడలో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని నిలదీశారు. ఇళ్లలో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైనా తీవ్రవాదులా అని ప్రశ్నించారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడిగా అభివర్ణించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మ గౌరవంపై పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని హరీష్ రావు మండిపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా, డిజిటల్ మీడియాపై సీట్లతో ఎవరిని కాపాడుతున్నారని నిలదీశారు. ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హనానికి పాల్పడడం దుర్మార్గమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని కడిగి పారేశారు. అరెస్ట్ చేసిన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన డీజీపీతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. పాలన చేతగాని సర్కార్ పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీ రాజకీయ వికృత క్రీడలో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని నిలదీశారు. ఇళ్లలో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైనా తీవ్రవాదులా అని ప్రశ్నించారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడిగా అభివర్ణించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని హరీష్ రావు మండిపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా, డిజిటల్ మీడియాపై సిట్లతో ఎవరిని కాపాడుతున్నారని నిలదీశారు. ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హనానికి పాల్పడడం దుర్మార్గమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని కడిగి పారేశారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన డీజీపీతో మాట్లాడారు.
ఐఏఎస్ అధికారులపై ప్రసారమైన కథనం కేసులో కింది స్థాయి జర్నలిస్టులను ఎన్టీవీ బలి పశువులను చేసింది. ఆఫ్ ది రికార్డులో కథనం ప్రసారం కాగా ఎన్టీవీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి. కానీ ఆఫ్ ది రికార్డులో కథనానికి చైర్మన్, ఎడిటర్ రెస్పాన్సిబుల్ అవుతారు. కానీ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్లను బలిపీఠం ఎక్కించారు. పండగ వేళ కింది స్థాయి జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. సాధారణ జర్నలిస్టులను సిసిఎస్ అధికారులు విచారిస్తున్నారు. అయినప్పటికీ ఎన్టీవీ యాజమాన్యానికి చీమ కుట్టినట్లయినా లేదు. సొంత ఉద్యోగులు అరెస్ట్ అయినప్పటికీ ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర కింది స్థాయి ఉద్యోగులను కావాలని బలి చేస్తున్నారు. నెపం వారిపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగులు అరెస్టు చేసినప్పటికీ ఎన్టీవీ ఛానల్లో ఒక్క కథనం ప్రసారం చేయలేదు. 3 జర్నలిస్టులు అరెస్ట్ అయినా పట్టించుకోవడం లేదు. ఆంధ్ర మీడియా కనీసం స్క్రోలింగ్ కూడా పెట్టలేదు. పచ్చపాత సెల్ఫ్ డబ్బాలు. సహచర జర్నలిస్టులు అరెస్ట్ అయినా పండగ చేసుకుంటున్నాయి ఆంధ్ర మైక్లో సిగ్గుచేటు.